ఉన్నారా అన్న మీ దాంట్లో లీడర్లను వచ్చారు కదా లీడర్లను అరెస్ట్ చేస్తామని వచ్చారు కదా మరి ఎవరు లీడర్లు ఎవరైనా లీడర్లు ఉండి నడిపిస్తుర్రా లేకపోతే మీరు కడుపు గాలి లేకపోతే కడుపులో ఆవేదన ఉండి కూర్చొని ధర్నా చేస్తుర్రా నిరసన వ్యక్తం చేస్తుర్రా చెప్పాలి అన్న అక్క ఇప్పుడు లీడర్ ఉన్నారని అడిగినావు నేను నిజంగానే కాంగ్రెస్ లీడర్ అయి ఉంటే నాకు ఇప్పుడు కండుగా ఉండాలి కదా మరి నేను బీజేపీ లీడర్ అయితే నాకు కూడా బీజేపీ కండుగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండుగా ఉండాలి మేము చదువుకున్న స్టూడెంట్స్ అక్క మేమంతా మాకే పార్టీతో సంబంధం లేదు మేమేం లీడరిజం చేయము మేము రాసినటువంటి 2022లో వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో మేము అర్హత మార్కులు సాధించినాము ఒక దొంగ జీవో తీసుకొచ్చి మాకు నిర్దాక్షిణంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇలా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ వచ్చి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము ఒక విషయం అక్కడ నీ ద్వారా ఒక విషయం చెప్పాలి ఈ టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు అతను ఒక ఆంధ్ర వ్యక్తి టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మీరు ఉన్నంత వరకు మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అతను అసలు ఇప్పుడు కళింగ యుద్ధంలో అశోకుడు ఏం చేస్తాడంటే వేలాది మందిలను సంహరిస్తూ ఉంటాడు దాని తర్వాత రియలైజ్ అవుతాడు అరే ఇంతమందిని చంపేసిన కదా కానీ నాకు ఇది చాలా తప్పు అని చెప్పేసి ప్రజాసేవకు అప్పుడు స్టార్ట్ చేస్తాడు కానీ ఈ వివి శ్రీనివాసరావుకి మా మీద రియలైజేషన్ లేదు మా మీద ఇంకా పచ్చతావ పట్టట్లే ఎందుకు మరి అంత పక్క మా మీద ఎందుకు ఇప్పుడు నియామకాలు జరిపిండి అయిపోయింది అక్క ఒక 14 నుంచి 1500 పోస్టులు బ్యాక్లాగ్ ఇప్పుడు ఆంధ్ర వ్యక్తి అని మనం అంటున్నాం కదా అంటే మీరు అంటారు కదా ఇప్పుడున్న సెక్రటేరియట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చుట్టున్నోళ్ళు కూడా దాదాపు వాళ్ళకు నచ్చిన వాళ్ళను వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను ఆంధ్ర వ్యక్తులే ఎక్కువగా ఉన్నారనే పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి ఆ పేర్లు లిస్ట్ కూడా తీస్తే తెలుస్తుంది కానీ ఆ ఒక్కలే ఎందుకు అన్యాయం చేస్తుర్రు అని అనుకుంటారు మీరు అక్క ఇప్పుడు ఆ విషయం పొలిటికల్ పరంగా మనకు సంబంధం లేదు అది ఎవరైనా పాలించని ఆ పరిపాలన మంచిగా జరిగితే సరిపోతుంది అక్క ఎవరు పాలిస్తున్నారు అనే విషయం పక్కన పెడితే న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నారు లేదు అనేది పాయింట్ ఇక్కడ మనకి కదా అవునా కదా సో కాబట్టి దేశంలో ఎవరు ఎక్కడైనా పోయి పరిపాలించవచ్చు ఆ రైట్స్ మనకు ఉన్నాయి అది మనకు సంబంధం లేని మ్యాటర్ ఇప్పుడు ఏమంటున్నా అంటే అదే ఆంధ్రాలో మనం తెలంగాణ సంబంధించిన ఒక బోర్డు చైర్మన్ గారు ఉండి అక్కడ ఆంధ్ర పిల్లలకు కనుక అన్యాయం చేసి ఉంటే వాళ్ళు ఊరుకునే వాళ్ళ వాళ్ళు గొర్ర గుసగజ్జాలు కొట్టుకునే వాళ్ళు కొట్టే పరిస్థితి మన తెలంగాణ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది మనకు నష్టం జరిగిన మంచిగా కానీ ఎదుటి వారికి మనం ఒక హాని చేయొద్దు వాళ్ళ మీద దెబ్బ కొట్టదని చెప్పేసి మనకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆటి వరకు కూడా మేము ఏ కూడా పని చేయలేదు కాబట్టి వివి శ్రీనివాసరావు గారికి ఇప్పటికి కూడా మేము వేడుకుంటున్నాము మేము ఏమంటున్నామంటే సార్ మీరు నియామకాలు జరిపారు అయిపోయింది ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులతో పాటు సూపర్ న్యూమర్ కొన్ని క్రియేట్ చేసి ఒక 2000 నుంచి 2500 ఎక్కువైతే పడవు మాకు న్యాయం చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాం ఎందుకంటే వాళ్ళకు స్టాఫ్ నర్సింగ్ వాళ్ళకి 2000 పోస్టులు సూపర్ న్యూమర్ క్రియేట్ చేసి మరీ ఇచ్చారనమాట మరి మాకు ఇవ్వచ్చు కదా మేమేం అన్యాయం చేసాము ప్రభుత్వం ఈ అధికారం రావడానికి చాలా అంటే చాలా మేము కష్టపడ్డాం అక్క ఏ విధంగా కష్టపడ్డామంటే తీన్మార్ మల్లన్న ఎందుకంటే బికాస్ ద రీజన్ తీన్మార్ మల్లన్న అని ఏమన్నా అన్న స్టూడెంట్కి మేము వెళ్ళడం జరిగింది అన్న ఇట్లా జియో నెంబర్ 46 వల్ల మాకు చాలా అన్యాయం జరిగింది ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే మేము తీన్మార్ మల్లన్న కలవడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఆయనకు అర్థమైపోయింది చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అన్నాడు అప్పుడు ఒకటే మాట అన్నాడు తమ్ముళ్ళు ఒక పని చేయండి మీరు సరే ఇప్పుడు ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది మీకు ఉద్యోగాలు రావాలంటే మీకు ఈ యొక్క ఉద్యోగం రావాలంటే మీరు కేసీఆర్ ఉద్యోగాన్ని ఒడగొట్టాలన్నాడు ఆ వీడియోలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి అక్క మా దగ్గర యూట్యూబ్లో కొట్టినా వస్తాయి మేము అబద్ధం ఆడట్లే ఆయన ఉద్యోగాలు పోతే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడు అది మేము ఏం చేయాలన్న దానికోసం మేము అన్నాం మీరు వెంటనే తట్టాబుట్ట చదువుకొని మేము అప్పుడు హాస్టల్ నుండి ప్రిపేర్ అవుతున్నాం కదా మీరు తట్టాబుట్ట చదువుకొని వెంటనే మీ గ్రామంకి వెళ్ళిపోయి అమ్మల అక్కడ కాళ్ళలో పడండి అమ్మ మాకు కేసీఆర్ చాలా అన్యాయం చేసిండు మేము ఎక్కువ మార్కులు తెచ్చి కూడా మా పొట్టం కొట్టిని చెప్పేసి మాట్లాడండి వేడుకోండి వాళ్ళ కాళ్ళలో పడండి ఓట్లు వేసే విధంగా చేయండి ఎట్లా మీకు జాబు రావు నేను చూస్తా అన్నాడు ఇప్పుడు మీకేం అర్థమైంది ఆయన ఉద్యోగం కోసం దానిలాడిందని అర్థమైందా మీ ఉద్యోగాల కోసం దానిలాడిందని అర్థమైందా కరెక్ట్ పాయింట్ అడిగినావు అక్క అదంతా కూడా మమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఇప్పుడు అతను స్వలాభం పొందడం కోసం మమ్మల్ని ఒక ఎరగా వాడుకున్నాడుగా మాకు ఇప్పుడు అర్థమవుతుంది అక్క సో కాబట్టి ఇది చాలా అంటే చాలా దౌర్భాగ్యం ఇది ఎందుకంటే తీర్మానం వలన ఇచ్చినటువంటి మాట మరి వాళ్ళ అసెంబ్లీ సెషన్లో ఒక మాట చెప్పనే అయిపోతాయి కదా సరే వాళ్ళు న్యాయం చేస్తారో చేయరో పక్కన పెడితే ఒక మాట మరి జియో నెంబర్ 46 బాధ్యులని మాట ఇచ్చిన గతంలో అని చెప్పేసి కనీసం మా గురించి ఒక 2 వాక్యాలు మాట్లాడే తప్పేమైంది సంబంధం లేని వాళ్ళు కూడా పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు మా బాధ చూడలేక అతని దగ్గర వెళ్ళి మేము ఒక నల్గొండ అబ్బాయి మా మిత్రుడు జియో నెంబర్ 46 వల్ల నాకు జాబ్ రాలేదు 126 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు మా చెల్లి పెళ్ళికి పోలే మా అక్క పెళ్ళికి పోలే నేను లైబ్రరీలో చదువుకుంటాను లైబ్రరీలో ఉన్నటువంటి ఒక స్టాఫ్ వాళ్ళు గెంటేసేవారు ఎంత వరకు నువ్వు చదువుకుంటారు బాబు అని చెప్పి ఏడ్చిన వీడియో వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 ఓట్లను ఆ ఒక వీడియో చీల్చిందాక ఇతని ఛానల్ కూడా చాలా డెవలప్ అయింది క్యూనిస్ కూడా చాలా డెవలప్ అయింది ఆ ఒక్క వీడియోతోనే మరి మేము నీకు అంతా కోఆపరేషన్ చేశాము నువ్వు చెప్పిన ప్రతి మాట మేము తూచే తప్పకుండా పాటించడం మరి అలా మా గురించి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు అంత తప్పేమైంది మాట్లాడతలేడు అస్సలే మా జియో నెంబర్ 46 విషయం గురించి మాట్లాడతలేడు మమ్మల్ని పగబట్టిన పాములాగా చూస్తాను తప్ప బల్మూరు వెంకట వచ్చిరా అప్పుడు మీ దగ్గరికి ఏమైనా మాట్లాడిర్రా ఎప్పుడు
అంటే ఎలక్షన్లకు ముందుగాల అబద్ధం ఆడదొక్క బల్మూరు వెంకటన్న కూడా ఎలక్షన్ల ముందు మాత్రం మాట్లాడలేదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే అన్న కూడా జియో నంబర్ 46 గురించి ఫైట్ చేసిండు, కేసులు కూడా వేయించుకున్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా బల్మూరు వెంకటన్న తనకు ఉన్నటువంటి ఆ ఒక హోదాను తగ్గట్టుగా తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మాకు రిప్రజెంటెడ్గా ఈ జియో నంబర్ 46 బాధితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి క్లియర్గా ఒక రెఫరెండం తయారు చేసి ఎవరైతే ఇప్పుడు సబ్ కమిటీ ఉన్నారో వాళ్ళకు చెప్పడం కానీ, ఈ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ తన తరపున తన బాధ్యత వహిస్తాడు. మరి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఆగుతుందంటవన్నా? ఎక్కడ అవుతుందంటే నాకు తెలుస్తుంది ఒకటే విషయం అక్క, జియో నంబర్ 46 అనేది ఓన్లీ టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబులు. అంటే ఇవి రాష్ట్ర స్థాయి పోస్టులు. ఈ ఉద్యోగం వస్తే కనుక రాష్ట్రం మొత్తం ఎక్కడ ఉన్నటువంటి పని చేయాలి, ఒక్కోసారి వేరే వేరే రాష్ట్రంలో కూడా పని చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇలా ప్రతిసారి రిక్రూట్మెంట్ జరిగింది. ఇవాళ ఒక్కరోజు కాదు, ఆంధ్ర వ్యక్తి కదా అతను, మాకు రిక్రూట్మెంట్ జరిగింది. అదే ఆంధ్రాలో ఈ టీఎస్ఎస్పీ జాబులు రాష్ట్ర స్థాయిగానే ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో మొత్తం ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ ఆధారంగా మాత్రమే అక్కడ రికమెండ్ చేయాలి. మరి అతను ఉన్నటువంటి స్వరాష్ట్రంలో ఆ విధంగా ఇస్తాడు. మరి మన రాష్ట్రంలో వచ్చినాక జిల్లాగా ఎందుకు విడగొట్టినావు? సరే నువ్వు విడగొట్టినావు, మంచి పద్ధతిగా విడగొట్టినావు కావచ్చు. మరి ఈసారి ఇట్లా విడగొడుతున్నా చెప్పేసి మాకు చెప్పాలి కదా, ముందు చెప్పలేదు. మాకు చాలా మోసం చేసిండు. మా బాధ గది అక్క, నీకు అర్థమైందా కాన్సెప్ట్? నేను ఏమంటున్నా అంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. ఆ మేడం అడిగింది, ఆ టీ షర్ట్ న్యూస్ అనుకుంటా, టీ షర్ట్ న్యూస్లో అడిగితే, సార్ మీరు ఈసారి ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నారా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అంటే, ఆ మహానుభావుడు అప్పుడు అన్న మాట ఏంటంటే, ఓన్లీ ఏవైతే ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉన్నాయన్నమాట, అంటే మామూలు ఈవెంట్స్ ఉంటాయి అనమాట. అంటే మా గతంలో ఒక 800 మీటర్లు ఉండే రన్నింగ్, ఈసారి ఒక 1600 మీటర్కి పెంచడం జరిగింది. 3.8 ఏమో లాంగ్ జంప్ ఉండేది, ఈసారి 4 మీటర్కి పెంచడం అనమాట. ఈ 2 మార్పులు అయితే చేస్తున్నాం తప్ప, ఏవైతే టీఎస్ఎస్బీ బెటాలియన్ జాబులు ఉన్నాయో మరి వీటిని మేము ఈసారి రాష్ట్ర స్థాయిగా ఇస్తలేము, జిల్లాల వారికి ఇస్తున్నామని ఒక మాట చెప్తే, ఒక మాట చెప్తే ఆ రోజున మాకు ఈ పరిస్థితి వచ్చే కాదక్క. ఈ గార్డెన్లో పడుకునేటువంటి పరిస్థితి మాకు రాకపోయేది. ఎందుకంటే మేము అప్లై చేయకపోతాము. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 5010 పోస్టులు టీఎస్ఎస్బీ బెటాలియన్ పోస్టులు కదా, అయితే రాష్ట్రం మొత్తం దీన్ని పోటీ పడతాం కాబట్టి ఎక్కువ పోస్టులు కాబట్టి ఎక్కువ మార్కులు తీసుకుని జాబ్ వస్తుంది అని మేము అప్లై చేసుకున్నాం అనమాట. కానీ ఇతను చేసిన విధానం ఏంటంటే కనుక జియో నంబర్ 46 అప్లికబుల్ చేసి ఈ రాష్ట్ర స్థాయి పోస్టులను జిల్లా స్థాయి ఇవ్వడం వల్ల ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక రాజధాని కాబట్టి, క్యాపిటల్ సిటీ కాబట్టి, ఇక్కడ ఎక్కువ బల్క్ ఏరియా ఉంటారు కాబట్టి 2011 జనాభా లెక్క ప్రకారం ఇస్తే మన తెలంగాణ బిడ్డలు ఉంటారా? మనకు రాష్ట్రం వచ్చినప్పుడు 2014 వచ్చింది, జూన్ 2 తారీఖు వచ్చింది. మరి నువ్వు 2011 జనాభా లెక్కల ఆధారంగా నువ్వు ఎట్లా పోస్టులు ఫిల్అప్ చేస్తావు? అంటే ఇక్కడ నాన్ బార్డర్స్ ఎక్కువ ఉంటుంది కదక్క. నా బాధ ఏంటంటే ఆ రకంగా చేయడం వల్ల హైదరాబాద్ ఎక్కువ పోస్టులను మొత్తం ఇక్కడ సెగ్రిగేట్ చేసి మా జిల్లాలకు ఒక 4 పోస్టులు 5 పోస్టులు 2 పోస్టులు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి 2000 మంది 2 పోస్టులకు పోటీ పడితే ఏమైనా జాబులు వస్తాయాక? మాకు ఈ విధానం నువ్వు కనుక ముందే చెప్పి ఉంటే మేము అప్లై చేయకపోతుంది కావచ్చు. మా జిల్లాకు తక్కువ పోస్టులు వచ్చి నేను చేయను, ప్రిపేర్ అయ్యడం కావచ్చు, నేను అసలు అప్లై చేయకపోతుంది కావచ్చు. ఇప్పుడు మా జిల్లాకు 2 పోస్టులు నేను ఎందుకు అప్లై చేస్తాక? ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా కదా, ఈ 13 నెలలు 14 నెలల టైం వేస్ట్ కాకపోయేది కదా, నా డబ్బులు నేను లాస్ కాబోతున్నాను కదా. ఇవన్నీ కూడా మేము మా మనోదన ఎందుకు మేము ఈ సర్కార్కు, కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అయ్యా రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం అక్క, వివి శ్రీనివాసరావు ఇచ్చేటువంటి రాంగ్ పోర్ట్రేట్ని అయితే మీరు పాటించకండి దయచేసి. ఎందుకనంటే కనుక ఆల్రెడీ అఫీషియల్గా పోస్టులు ఉన్నాయి సార్. అతను ఏంటంటే జియో నంబర్ 46 వల్ల 15,000 పోస్టులకి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారని చెప్పేసి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. అది రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నాడు. దయచేసి ఆ మాట నమ్మకండి. ఎందుకంటే జియో నంబర్ 46 ఓన్లీ 5,000 పోయి బెటర్ పోస్టులకు మాత్రమే కాబట్టి రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నాడు. అంటే చెప్పేటోళ్ళకి లేకపోయినా ఇనేటోళ్ళకి అని ఉండాలని ఒకటి సామెత ఉన్నది వెనకటికి. అయితే ఇప్పుడు మీరు ఇన్ని విధాలుగా నష్టపోతారు, ఈ విధంగా రోడ్ ఎక్కుతుర్రు, మీ ఆవేదన ఇట్లా వ్యక్తం చేస్తుర్రు అంటే మీ అక్కడి దాకా పోతలేవా, మధ్య లాపుతారా, లేకపోతే ఇననట్టు ఉంటారా? ఏం చెప్తారు దీనికి? అక్క ఇది మంచి క్వశ్చన్. ఇప్పుడు వివి శ్రీనివాసరావు అట్లా చెప్పినప్పుడు మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేసి మమ్మల్ని ఒక 4-5 పిలిస్తే మరి బాబుకి ఇట్లా జరిగిందట, మరి ఇది నిజమేనా అని చెప్పేసి మమ్మల్ని అడిగితే మేము చెప్పేవాళ్ళం కదా అక్క. అతను ఎవరో చెప్పడం వల్ల మీరు నమ్మి ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తారా? అది తప్పు కదా. కాబట్టి అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏం జరిగిందో మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉన్న పోస్టులతో భర్తీ కూడా చేయొచ్చు. అంటే మా దగ్గర క్వశ్చన్ ఉంది, దానికి సొల్యూషన్ కూడా మా దగ్గర ఉంది, ఎలాంటి ప్రాబ్లం కాకుండా. ఇప్పుడు కొత్తగానే ప్రభుత్వం ఏర్పడ్డాయి కదా, ఈ జియోల గురించి మనకు ఎందుకు అనవసరంగా మనకు ఏమైనా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు. వ్యతిరేకత అసలు రాదక్క, మేము దానికి గ్యారంటీ ఇస్తాం. ఎలాంటి వ్యతిరేకత రాదు. అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వం కూడా వాళ్ళు అన్యాయం చేస్తారు అంటున్నారు కదా, వాళ్ళే అంటున్నారు సరే ఆ జియో మేము తీసుకొచ్చినాము, ఇప్పుడు ఆ పిల్లలకి మీరు న్యాయం చేస్తాం మన ఎలక్షన్ హామీలో అన్నారు. మీరు హామీ ఇచ్చారు కదా, మరి వాళ్ళకి న్యాయం చేయండి. అవును, వాళ్ళు ఇప్పుడు మొన్న ఆ గౌరవ కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అన్నాడు సరే జియో నంబర్ 46 అప్పుడు మాకు తెలియకుండా ఆ వివి శ్రీనివాసరావు తీసుకొచ్చాడు. ఎన్ని నెలలు అవుతుంది జియో 46 తీసుకొచ్చి? ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది జియో 46 తీసుకొచ్చి? జియో 46 తీసుకొచ్చి అంటే 2022లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే అప్పుడే కదా తీసుకొచ్చిండు, మాకు తెలియపరచలేక అది
అంటే అప్పుడు తీసుకొచ్చిన జియో అది మా నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. బట్ నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 ఉన్నప్పటికీ ఏ విధంగా ఇస్తానంటే జియో నెంబర్ 46 తెచ్చిన తర్వాత ఎన్ని రిక్రూట్మెంట్ పూర్తయినాయి అంటే ఎన్ని సార్లు వేసిరు? ఇదే మొదటిది. ఇప్పుడు గతంలో తెలుసుకోవడానికి జర టైం పడుతుంది. ఇప్పుడు ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి జర టైం పడుతుంది. వచ్చే వరకే ప్రభుత్వం దిగిపోయింది. జియో 46 రద్దు చేస్తామని మిమ్మల్ని ఆశ చూపెట్టి మీ ఓట్లు రాల్పించుకున్నారు. మరి ఇప్పుడు ఆ మాట మీద నిలబడాలి కదా. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? మీరు ఏం చెప్తారు? సూటిగా శాంతియుతంగా నిరసన చేస్తుండ్రు, ఎవరికి అదులుతలేరు, మాట్లాడతలేరు, ఏం చెప్తారు? మేము అందుకోసం మేము శాంతియుతంగానే చేస్తున్నాము. అది జరిగినటువంటి ఒక తప్పిదం ఏ విధంగా జరిగిందో దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో మీ దగ్గర ఉంటాయి, అన్ని పవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి అది చేయండి సార్ అని చెప్తున్నాము. ఎందుకనంటే అతను చెప్పే మాటలు మాకు భయంకరంగా ఉన్నాయి. అతను మాకు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుందని అంటున్నారు కదా. మేము దానికి సొల్యూషన్ మా అడ్వకేట్ ద్వారా మేము చెప్పిస్తామని అంటున్నాం. ఇప్పుడు మా తరఫున వాదించినప్పుడు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాయింట్ అర్థమైంది కాబట్టి మా కేసు టేకప్ చేస్తున్నారు. మా వైపు అన్యాయం జరిగిందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. వీళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, వీళ్ళకి ఈ విధంగా న్యాయం చేయొచ్చు. రాబోయే నోటిఫికేషన్ జియో నెంబర్ 46 ఉండకుండా మీరు చేసుకోండి. బట్ ఉన్నటువంటి బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో మా అడ్వకేట్లు మీకు క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు. కాబట్టి అది మీరు ఒకసారి విని ఒక న్యాయం చేస్తే చేయండి. మీకు ఏమైనా పోయేదేమైనా ఉందా? వినేటోళ్ళు అయితే ఇప్పటికే వినేటోళ్ళు. మీరు ఎన్ని రోజులు అయితే రోడ్ల మీదకి ఎక్కి? అక్క మేము ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడిన కాంచాలి రోడ్లు ఎప్పుడు కూడా ఎక్కలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాప్రతినిధులను కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అబద్ధం ఆడదు, టైం ఇచ్చారు. వాళ్ళని కలిసేటువంటి అవకాశం కూడా మాకు కల్పిస్తున్నారు. అబద్ధం ఆడదు. ఇలా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కోసం పోతే వెంటనే వాళ్ళు ఏం లాభం? దానికి సొల్యూషన్ చూపెట్టండి, కల్పిస్తే ఏం లాభం లేదు. కాబట్టి మాకు ఆ యొక్క సొల్యూషన్ కావాలి, మాకు తొందరగా రావాలని చెప్పేసి మా బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమెరికాకి వెళ్తున్నాడు. సరే సారు వెళ్తున్నాడు కాబట్టి మేము ఆగుతాం. ఒక మాట చెప్పమనండి. సరే నేను ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నా, మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా. ఒక మాట ఇస్తే మాకు ఒక వెబ్ నోట్ ఇస్తే ఇచ్చారు. ఎలక్షన్ బిఫోర్ ఇచ్చారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము కలిసి వెళ్ళడం. మేము కలిసిన రేవంత్ రెడ్డి సార్ నేను కలిసి సార్ని మాట్లాడినా. సార్ మరి మన ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు అప్పుడు ఒక 3-4 months అవుతుంది అనమాట. సార్ ఇట్లా ఆలోచన చేయండి అంటే, బాబు కోర్టులో కేసు నడుస్తుందని మీరు అన్నారు కదా, కోర్టులో కనుక మీరు కేసు గెలిస్తే న్యాయస్థానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తా అని చెప్పాడు. మరి అడ్వకేట్ జనరల్ అటెండ్ అయితే లేదు. ఆ విషయం పక్కన పెడితే మీరు మాకు హామీ ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు ఒక హామీ ఇచ్చారంటే ఒక దైవంతో సమానం. ఎలక్షన్ టైంలో మీరు మాట ఇచ్చారంటే ఒక దైవంతో సమానంగా. దైవం ఎట్లా కనబడుతుంది మీకు? దైవం మాకు దయ్యం లాగా కనబడుతుంది. దయ్యం లాగా కనబడుతుంది. మరి దైవమే కోరిక నెరవేర్చినప్పుడు మరి దయ్యంగా ఉండి నెరవేరుస్తారని అనుకుంటురా? మీరు జియో 46 రద్దు చేస్తారని అనుకుంటురా? ఇప్పటికి ఒక చిన్న ఆశ అయితే ఉంది అక్క, చిన్న ఆశ అయితే ఉంది. ఎందుకంటే 317 జియో కూడా ఇప్పుడు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా యొక్క జియో కూడా అది కూడా అలాంటి సమస్య కాబట్టి ప్రాంతీయ సమస్య అది కూడా. కాబట్టి మాకు కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారని అనుకుంటున్నాం. బట్ సీఆర్ఓ సార్ గారు దీని మీద తొందరగానే త్వరితగతిన దృష్టి పెట్టి సొల్యూషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తే చాలామంది మా మిత్రులు కూడా వాళ్ళు చాలా మనోవేదనకు గురై మాకు రోజు పెట్టే మెసేజ్ చూపిస్తే అక్క నిజంగా అసలు గుండె తరుక్కుపోతుంది. అన్న మేము బతకలేమన్నా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం. 14 మందిని కోల్పోయాం అక్క. ఇప్పటికే దేవార్జున అనే క్యాండిడేట్కి 127.5 మార్కులు. 127.5 మార్కులు ఎక్కడ, 80 మార్కులు ఎక్కడ అక్క? ఒక 80 మార్కులు వచ్చిన విద్యార్థికి జాబ్ ఇచ్చినప్పుడు 127.5 మార్కులు వచ్చిన జాబ్ రాకపోతే ఆ పరిస్థితి ఏం కావాలి? అంటే ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదు. ఆ విషయం మేము చెప్పిన మా మిత్రులకి. బట్ చెప్పక ముందే జరిగినటువంటి విషయం ఇది. అంటే రిజల్ట్ వచ్చిన నైట్ జరిగినటువంటి విషయం. అప్పుడు మాకు ఎవరో కూడా తెలియదు. మేమంతా అప్పుడు కొలాబరేషన్ కాలేదు కాబట్టి మేము మా మిత్రులను కోల్పోయినాం అక్క. అలాంటి సందర్భం ఇంకోరికి రావద్దని చెప్పేసి ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు. అన్న మనకు న్యాయం జరగకపోతే నేను ఇట్లా అమరుని అయిపోతాను చెప్పేసి, తమ్ముడు దండం పెడతా, అలాంటి పని చేయదు, మనం బతికి సాధించుకోవాలని చెప్పేసి కూడా మేము వాళ్ళని మోటివేషన్ చేయడం కూడా చేస్తున్నాం. మాకు ఇంకేం చేయాలక్క మేము? ఎందుకు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఒకటే అక్క, మీరు మాకు ఎలక్షన్ హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, ఫస్ట్ మొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పేసి అన్నారు. ఆ మాట మాకు నెరవేర్చాలి తక్షణమే. దానికి కూడా ఎందుకంటే అది మేము మాట ఇచ్చినాం కదా, చేనికలు ఇవ్వండి, మీ దగ్గర అవకాశం కూడా ఉంది, పోస్టులు కూడా ఉన్నాయి అంటున్నాం, మేము అఫీషియల్గా ఉన్నాయి. మీరు ఇస్తే మీకు ఎవరు కూడా అక్కడ మద్దతు అందరూ కూడా తెలుపుతారు. ప్రతిపక్ష నాయకులు కూడా మద్దతు తెలపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. చేనికి వీళ్ళే కొంచెం ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఆ వివి శ్రీనివాసరావు జర మాటలు నమ్మకండి, అతను తొందరగా తొలగించండి. అతను తొలగిస్తే ఈ పార్టీ కూడా చాలా మంచి పేరు ఉంటుంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీని ముంచినట్టు కాంగ్రెస్ పార్టీని కూడా ముంచుడు తథ్యం. ఆ వివి శ్రీనివాసరావు గారు మా టీఎస్ఎల్వీ బోర్డు చైర్మన్, అతని వల్లనే ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈ పార్టీ కూడా పతనం కావడానికి కారణం అతనే అవుతాడు. కాబట్టి తక్షణమే అతన్ని ఎంత తొందరగా అతన్ని రాజీనామా చేపిస్తే అంత మంచిది, అంత మంచిగా ఉంటుంది. మా తెలంగాణ బిడ్డలో కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం నాన్ బార్డర్స్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా అతను ఈ రిక్రూట్మెంట్ బోర్డులో ఆ యొక్క చర్య పాల్పడ్డాక ఇది మాత్రం నేను ప్రూవ్ కూడా చేయగలుగుతా. ప్రూవ్ కూడా నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టద్దు. నాకు సాక్ష్యాలు కూడా నేను సేకరిస్తాను తలుచుకుంటే. బీహార్, కర్ణాటక, బీహార్, అస్సాంలో ఇక్కడ జాబులు వచ్చినాయి, టీఎస్ఎస్బీ బిడ్డలకి జాబులు వచ్చినాయి. నేను అవతార బయటికి తీస్తా నేను తలుచుకుంటే. బీహార్లోకి జాబులు వచ్చినాయి, ఇక్కడ మహారాష్ట్రలోకి జాబులు వచ్చినాయి, ఇక్కడ తెలంగాణ బిడ్డకి జాబ్ రాలే. మేము చేసిన పాపం ఇక్కడ పుట్టడం.